హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ బాదం రవ్వ బర్ఫీ. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, అంత బాగుంటుంది. అదే మనం స్వీట్ షాపుల్లో కొనాలంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అదే మన ఇంట్లో అయితే చాలా తక్కువ ప్రైస్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తానండి. ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా ఆల్మండ్ అదేనండి బాదంని యాడ్ చేసేసుకొని అందులో అవి మునిగిన దాకా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంత అని వాటర్ క్వాంటిటీ ఏం లేదు, జస్ట్ కుక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దాన్ని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. అవి కుక్ అయినాయి అని ఎలా అనుకోవాలంటే ఇలా చూస్తే మనము స్కిన్ ఊడిపోవాలి ఈజీగా. ఇలా స్కిన్ ఊడిపోయిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చక్కగా 12 నిమిషాల తర్వాత నాకు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. వాటిని వేడి మీదే ఇలా చక్కగా స్కిన్ తీసేసి చల్లటి నీళ్ళలో యాడ్ చేసేసేయండి. చల్లారిన దాకా ఉండకుండా వేడి మీదే ఈ బాదంకి స్కిన్ తీసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం స్కిన్ తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా ఒకసారి ఇలా కడిగేయండి. ఇలా కడగటం వల్ల బర్ఫీ అనేది కాస్త తెల్లగా వచ్చింది, అక్కడ నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కాస్త గాలికి ఇలా ఒక 2 లేదా 3 నిమిషాలు ఆరబెట్టేసేయండి. అప్పుడు తడి అనేది కాస్త తక్కువ అయ్యిద్ది. ఇప్పుడు ఒక జార్ తీసేసుకొని ఈ జార్లో మనం ఇందాక బాదం ఉన్నాయి కదా ఉడకబెట్టినవి, వాటిని యాడ్ చేసేసి వీటిని పల్స్లు ఇస్తూ రవ్వగా మిక్సీ పట్టేసేసుకోండి. ఒకవేళ మనకి మిక్సీ ఆగిపోతే కనుక ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు రవ్వ అనేది ఇలా ఫైన్గా ఉండాలి. అలానే ఖచ్చితంగా చెప్పాలి అని అంటే బొంబాయి రవ్వలాగా ఉండాలి. చూడండి, ఇలా ఉంది కదా. ఇలా చేసిన రవ్వని పక్క నుంచి చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కప్పు బాదంకి 3/4 కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాస్త ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా యాడ్ చేసి పంచదారని కరగనివ్వండి. ఎప్పుడైతే ఇలా పంచదార కరిగి ఇలా బబుల్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా తీగపాకం వచ్చేటట్లు చూసుకోండి. తీగపాకం రాగానే మనం ఇందాక రవ్వలాగా చేసి ఉంచుకున్నాం కదా బాదంని, దాన్ని యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని చక్కగా కుక్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయి బాదం కాస్త దగ్గరకు వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ స్టేజ్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసేసుకోండి. మొత్తం ఇలా దగ్గర పడ్డాక మళ్ళీ కలుపుతూనే ఉండండి, ఎక్కడ ఆపకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండండి. స్టిక్కీగా వస్తుంది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి, మనం కన్సిస్టెన్సీ చెక్ చేస్తే మన చేతికి ఇలా ఉండ చుడితే చక్కగా బాల్ లాగా వచ్చేసేయాలి. చూడండి, ఇలా లడ్డు షేప్ లాగా వచ్చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఇప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదంది, దాన్ని ఈ ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇలా చూడండి, చేతితో కాకుండా ఇలా స్పాచులా ఏదైనా ఉంటే ఇలాంటి గరిటె ఒకటి తీసేసుకొని చక్కగా ఇలా నేను చూపిస్తున్నట్లు అటు ఇటు కదుపుతూ కొంచెం లైట్గా చల్లారనిచ్చేసేయండి. ఎప్పుడైతే మనకి చేతికి అనువుగా ఉంటుందో ఆ స్టేజ్లో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక బటర్ పేపర్ కానీ ఏదైనా మోల్డ్ ఉంటే మోల్డ్ కానీ తీసేసుకొని దానికి గీ అప్లై చేసేసి మనం చేసి ఉంచుకున్నాం. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి, గట్టిగా కాస్త ముద్దలాగా. దాంట్లో కొంచెం గీ అప్లై చేసేసి బాగా ముద్దకు వచ్చేటట్టు ఒకసారి మొత్తం మళ్ళీ కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక రోటీ కర్ర ఉంటే దాంతో కాస్త జాగ్రత్తగా రోల్ చేసుకోండి. చాలా ఈజీగా డ్రై అయిపోయిద్ది, అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా రోల్ చేసేసుకోండి. ఇలా చక్కగా ఎప్పుడైతే మంచిగా సైడ్స్ కూడా అనుకుంటూ రోల్ చేసుకున్నారో ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె కానీ ఏదన్నా మూత కానీ ఉంటే తీసుకొని పైన ఇలా ఎగుడు దిగులు లేకుండా చక్కగా ఇలా నేను చూపిస్తున్నట్టు అదుముకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా గార్నిష్ చేసేసుకోండి. వాటిని కూడా ఇలా చక్కగా లోపలికి అద్దుకుపోయేటట్టు అనేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్ షేప్స్ కోసం అని చెప్పేసి ఇలా నీట్గా కట్ చేస్తున్నాను, స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నాను. చూడండి, చక్కగా నీట్గా రావడం కోసం అని చెప్పేసి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే నేను చెప్పిన ప్రతి స్టెప్ ఫాలో అవుతూ వీడియో చివరి వరకు చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.